హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్లో సెట్టింగ్స్ గురించి చూద్దాం. సర్వీస్ రిక్వెస్ట్లో సెట్టింగ్స్ ద్వారా మనము ఏమేమి చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మనం యోనో యాప్ను రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే దాని మీద క్లిక్ చేసి ఎంపిన్ వేసి లాగిన్ చేయాలి. ఎంపిన్ చేసి లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంది కదా, సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి చూస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది. సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ వ్యూ పేమెంట్స్, సెక్యూరిటీ, లాంగ్వేజ్, పర్సనలైజేషన్, ఇలా ఏమేమి ఉన్నాయో ఆ ఆప్షన్స్ అన్ని గురించి మనం ఇప్పుడు చూద్దాము. పేమెంట్స్, వ్యూ ఎంఎంఐడి. పేమెంట్ చేయాలనుకుంటే మనకు ఎంఎంఐడి ఉన్నా కూడా పేమెంట్ చేయొచ్చు అనేది లాస్ట్ వీడియోలో చూసాం కదా, ఆ ఎంఎంఐడి అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ సెక్యూరిటీ పర్పస్ చేంజ్ ఎంపిన్. మనం ఇప్పుడు లాగిన్ అయ్యేటప్పుడు ఎంపిన్ అడిగింది కదా, ఆ ఎంపిన్ కావాలంటే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ ఎంపిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ మనకు గుర్తు లేదంటే కూడా మనం ఇక్కడ రీసెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రీసెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ రీసెట్ అనేది ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు చేంజ్ ఎంపిన్కి వెళ్ళి ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ చూడండి, కరెంట్ ఎంపిన్, మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏ ఎంపిన్ ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెట్ న్యూ ఎంపిన్, మనము ఏదైతే సెట్ చేయాలనుకుంటున్నామో, చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ ఎంటర్ చేసి రీ ఎంటర్ న్యూ ఎంపిన్. ఇక్కడ ఏదైతే మనం సెట్ చేసుకున్నామో అదే నెంబరు మళ్ళీ కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్ ఎంపిన్, రీ ఎంటర్ న్యూ ఎంపిన్ వేసి కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్, యూ హావ్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ ఎంపిన్ అని వచ్చింది. గో టు లాగిన్కి వెళ్తే ఇప్పుడు మనము ఏదైతే చేంజ్ చేసుకున్నామో ఆ ఎంపిన్ వేసి ఎంటర్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చేంజ్ చేసుకున్న ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే లాగిన్ అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. ఇప్పుడు నేను సెట్ చేసుకున్న ఎంపిన్ వేసింటే లాగిన్ అయింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ గురించి చూద్దాము. సెట్టింగ్స్కి వెళ్ళి రిమూవ్ ఎంపిన్, మనం ఏదైతే ఎంపిన్ సెట్ చేసుకున్నామో దాన్ని రిమూవ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఎందుకు రిమూవ్ చేసుకోవాల్సి వస్తుందంటే, ఇన్ కేస్ మనం మర్చిపోయామనుకోండి అది ఎంపిన్, అప్పుడు రిమూవ్ చేసుకొని కొత్తది రీసెట్ చేసుకోవచ్చు మనం ఎంపిన్ అనేది. దానికోసం కూడా మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దానికంటే ముందు రీసెట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, రీసెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ ఉంది కదా, అది చెక్ చేసుకుందాం. ఈ రీసెట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్ మనము యోనో రిజిస్ట్రేషన్ టైంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, అది మర్చిపోయి ఉంటే మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. దానికోసం మనం ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ చూడండి, సెట్ యువర్ న్యూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అని వచ్చింది కదా. ఇక్కడ మనము ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క పాస్వర్డ్ ఏది పెట్టాలనుకుంటున్నామో అది ఎంటర్ చేసుకోవాలి. ఆ నెంబర్ అనేది ఎలా ఉండాలంటే, యువర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ షుడ్ బి బిట్వీన్ 8 to 20 క్యారెక్టర్స్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్, కాంటైన్ అట్లీస్ట్ 1 డిజిట్ 0 to 9 వరకు ఒక డిజిట్ ఉండాలి. అట్లీస్ట్ 1 ఆల్ఫాబెట్ A to Z, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ కానీ స్మాల్ బి క్యాపిటల్ బి కానీ, ఇలా స్మాల్ క్యాపిటల్స్ కలిసి ఒక ఆల్ఫాబెట్ కూడా ఉండాలి. 1 స్పెషల్ క్యారెక్టర్, లైక్ ఇక్కడ బ్రాకెట్లు ఇచ్చారు కదా, ఈ స్పెషల్ క్యారెక్టర్ కూడా ఒకటి ఉండాలి. ఆ కాంబినేషన్లో మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఇలా పాస్వర్డ్ అనేది 8 క్యారెక్టర్స్ నుంచి 20 క్యారెక్టర్స్ లోపల ఉండాలి. ఈ అన్ని రకాల కాంబినేషన్లో సెట్ చేసుకొని పైన ఏదైతే మనం వేసామో అదే సేమ్ కింద కూడా ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. అది వేసి సబ్మిట్ చేసామంటే ఓకే వస్తుంది. ఓటీపీ వేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ చూడండి, పాస్వర్డ్ చేంజ్డ్, యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్, ప్లీజ్ లాగిన్ యూజింగ్ న్యూ పాస్వర్డ్. మనం న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయొచ్చు అనమాట. షేర్ యువర్ ఫీడ్బ్యాక్ నౌ
అండ్ ఎర్న్ 5 రివార్డ్ పాయింట్స్. ఇప్పుడు మనము ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల కూడా మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఆ రివార్డ్ పాయింట్స్ అనేటివి ఎలా ఉపయోగపడతాయి, దాన్ని ఎలా రిడీమ్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియో చేశాను. అది కూడా ఈ వీడియో అండి స్క్రీన్లో ఇస్తాను చూడండి. ఈ రివార్డ్ పాయింట్స్ అనేది ఒక్కొక్క రివార్డ్ పాయింట్స్ వచ్చేసి 0.25 పైసా అంటే పావలా పడుతుంది ఒక రివార్డ్ పాయింట్స్. ఇప్పుడు మనం ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వలన 5 రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి అని వచ్చింది ఇక్కడ. నాకైతే ఇప్పుడు చాలా ఈజీగా చేంజ్ చేసుకోగలిగాను కాబట్టి చాలా బాగుంది కాబట్టి నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. ఎక్సలెంట్ అని సబ్మిట్ చేస్తే మనకు 5 రివార్డ్ పాయింట్లు కూడా వస్తాయి. ఇప్పుడు రీసెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది చూద్దాము. రీసెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అంటే ఇప్పుడు రీసెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ చూద్దాము. రీసెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఫర్గట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనము ప్రొఫైల్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకునే టైంలో ఏదైనా క్వశ్చన్ వేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకొని వేసామా, లేదంటే అది కూడా మనకు గుర్తులేదంటే ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ వేసి మనం రీసెట్ చేసుకోవచ్చు ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది. కార్డ్ నెంబరు ఏటీఎం పిన్ నెంబర్ వేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ న్యూ ప్రొఫైల్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఆ ఎంటర్ న్యూ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది కూడా ఇప్పుడు మనకు బిట్వీన్ 8 to 20 క్యారెక్టర్స్ ఉండాలి. కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. ఇలా ఇది 8 క్యారెక్టర్ల నుంచి 20 క్యారెక్టర్స్ లోపల అన్ని రకాల కాంబినేషన్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాంబినేషన్లో అన్ని రకాల కాంబినేషన్లో పైన ఏదైతే మనం సెట్ చేసుకున్నామో అదే రీఎంటర్ యువర్ న్యూ ప్రొఫైల్ పాస్వర్డ్ ఉంది కదా, అక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఇక్కడ చూడండి ప్రొఫైల్ పాస్వర్డ్ చేంజ్డ్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ యువర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్, యూ విల్ నౌ బీ లాగ్డ్ అవుట్ అని వచ్చింది చూడండి. ఇక్కడ కూడా మీరు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తే మీకు 5 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ అజ్ రీసెట్టింగ్ ఐఎన్బి ప్రొఫైల్ పాస్వర్డ్ రేట్ అజ్. నేనైతే చాలా ఈజీగా మనం రీసెట్ చేసుకోగలిగినాం కాబట్టి ఎక్సలెంట్ అని ఇస్తున్నాను. ఎక్సలెంట్ అని సబ్మిట్ చేస్తే లాగిన్ పేజ్కి వచ్చేస్తుంది. లాగిన్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాము. ఇప్పుడు రీసెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మేనేజ్ ట్రాన్సాక్షన్ రైట్స్. మేనేజ్ ట్రాన్సాక్షన్స్ రైట్స్ అనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ అకౌంట్ నెంబర్, మనము ఏ అకౌంట్కి అయితే ట్రాన్సాక్షన్ రైట్స్ సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి అకౌంట్ నెంబరు రైట్స్ ట్రాన్సాక్షన్ రైట్స్ అనేటివి ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడే మనము ప్రొఫైల్ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం ఎలాగో చూసాం కదా, ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫుల్ ట్రాన్సాక్షన్ రేట్సా, లిమిటెడ్ ట్రాన్సాక్షన్ రేట్సా, వ్యూ ఓన్లీ రేట్సా. మనము ఫుల్ ట్రాన్సాక్షన్ రేట్స్ కావాలంటే ఫుల్ ట్రాన్సాక్షన్ రేట్ క్లిక్ చేయాలి. లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ కావాలంటే లిమిటెడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వ్యూ ఓన్లీ అంటే కొంతమంది బ్యాలెన్స్ చూసుకుంటే చాలు, మనకు ఏ ట్రాన్సాక్షన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటే వ్యూ ఓన్లీ రేట్స్ కొడితే మనం ఓన్లీ బ్యాలెన్స్ మాత్రమే చెక్ చేసుకోగలము. ఇలా ఫుల్ ట్రాన్సాక్షన్స్ రేట్స్ కింద క్లిక్ చేస్తే ఫుల్ ట్రాన్సాక్షన్స్ రేట్స్ క్లిక్ చేసినామంటే మనము అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఫుల్ ట్రాన్సాక్షన్స్ రేట్స్ ఉంది కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ అనేది ఎనేబుల్ కాలేదు ఫుల్ ట్రాన్సాక్షన్ రేట్స్ చేస్తే. అదే లిమిటెడ్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ కన్ఫర్మ్ ఎనేబుల్ అయింది చూడండి. కన్ఫర్మ్ చేసామంటే లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ రేట్స్, ట్రాన్సాక్షన్ రేట్స్ చేంజ్డ్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ ద యాక్సెస్ రేట్స్ ఫర్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్, యువర్ అప్డేటెడ్ ట్రాన్సాక్షన్ రేట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ నెక్స్ట్ లాగిన్ సెషన్ అని వచ్చింది చూడండి. అండ్ ఈమెయిల్ అండ్ మెసేజ్ హెస్ బీన్ సెంట్ ఆన్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అని వచ్చింది. ఇలా మనం మన ట్రాన్సాక్షన్ రేట్స్ను సెట్ చేసుకోవచ్చు. లిమిటెడ్గా ట్రాన్సాక్షన్ చేసుకోవాలా అకౌంట్ నుంచి, లేదంటే
ఫుల్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలనేది కూడా మనం ఇక్కడ రైట్స్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఆప్షన్ చూడండి, ఇక్కడ ఎనేబుల్ డిజేబుల్ బయోమెట్రిక్ ఫర్ యోనో యాక్సెస్. ఇక్కడ మనం బయోమెట్రిక్ అనేది ఎనేబుల్ డిజేబుల్ టచ్ ఐడి అథెంటికేషన్. ఆఫ్టర్ సెట్టింగ్ అప్ టచ్ ఐడి యూ కెన్ యూజ్ ఎనీ బయోమెట్రిక్ సేవ్డ్ ఆన్ యువర్ డివైస్ ఈజ్ సీ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ అండ్ మేక్ క్విక్ పేమెంట్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఎనీ థర్డ్ పార్టీ ఫింగర్ ప్రింట్ ఆఫ్ ఫేస్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ యువర్ మొబైల్ డివైస్ యాజ్ బై సచ్ రిజిస్ట్రేషన్ దట్ థర్డ్ పార్టీ విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ యువర్ ఎస్బీఐ యోనో యాప్ యోనో మొబైల్ అప్లికేషన్. సెట్ బ్యాక్ ఓకే టు ప్రొసీడ్. ఓకే కనుక చేసినామంటే మనం అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఇక్కడ మనము యోనో ఎస్బీఐ బయోమెట్రిక్ సైన్ ఆన్ టచ్ ద ఫింగర్ ప్రింట్స్ సెన్సార్ అనేది చూడండి, ఇక్కడ ఫింగర్ ప్రింట్ వేసి ఓకే చేస్తే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఇక్కడ ఓటీపీ వచ్చింది చూడండి. ఆ ఓటీపీ వేసి సబ్మిట్ చేయాలి. ఓటీపీ వేసి సబ్మిట్ చేస్తే చూడండి టచ్ ఐడి హ్యాస్ బీన్ ఎనేబుల్డ్ అని వచ్చింది చూడండి. ఈ ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ చూద్దాం చూడండి. వ్యూ బ్యాలెన్స్కి వెళ్తే ఇక్కడ ఫింగర్ ప్రింట్ కనుక ఎంటర్ చేస్తే మన అకౌంట్లో ఉండే బ్యాలెన్స్ చూపిస్తుంది డైరెక్ట్గా. అలాగే ఇక్కడ చూడండి క్విక్ పే ఉంది కదా, క్విక్ పేకి వెళ్ళినప్పుడు కూడా మనము బయోమెట్రిక్ యూజ్ చేసామంటే మనం ఏదైతే అక్కడ ఎనేబుల్ చేసుకున్నామో ఆ బయోమెట్రిక్ యూజ్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది చూడండి. కాంటాక్టు, యూపీఏ, స్కాను, బెనిఫిషరీ, ట్రాన్సాక్షన్స్, రిక్వెస్ట్, ఇలా పెండింగ్ పేమెంట్స్, ఇలా క్విక్ పేమెంట్ చేయడానికి కూడా మనం బయోమెట్రిక్ యూజ్ చేసి వితౌట్ లాగిన్ మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ మనం చూసిన బయోమెట్రిక్ ఎనేబుల్ సర్వీస్ అనేది. తర్వాత ఆప్షన్ వచ్చేసి ఓటీపీ మేనేజ్మెంట్. ఓటీపీ అనేది సెట్ డైలీ క్యుములేటివ్ లిమిట్, న్యూ లిమిట్. అంటే డైలీ మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ ఉంటే మనకు ఓటీపీ అవసరం లేదు, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగలిగితే మనము ఓటీపీ అవసరం ఉంటుందో అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నో ఓటీపీ రిక్వైర్ ఫర్ ద ట్రాన్సాక్షన్ బిలో ద సెట్ డైలీ క్యుములేటివ్ లిమిట్. యూ విల్ ఓన్లీ రిసీవ్ ఓటీపీ ఇఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ యువర్ డైలీ ట్రాన్సాక్షన్ అక్రాస్ ద సెట్ లిమిట్. ఇక్కడైతే మనము సపోజు ఒక 100 రూపీస్ ఒక రోజుకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు ఓటీపీ రావాల్సిన అవసరం లేదనుకుంటే అది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా 1000 అనుకోండి, డైలీ 1000 మనం క్యుములేటివ్గా అంటే 100 రూపీస్ అలా 10 ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత కూడా తర్వాత మనకు ఓటీపీ రావాలా, 10 ట్రాన్సాక్షన్స్ వరకు మనకు ఓటీపీ అవసరం లేదు అనుకుంటే కూడా మనం అమౌంట్ సెట్ చేసుకుంటే అంత అమౌంట్ లోపల మనం ఒక రోజులో ట్రాన్సాక్షన్ చేస్తే మనకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ కూడా రాకుండా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్స్ వెళ్ళిపోతాయి ట్రాన్సాక్షన్స్. అలా మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఒక 100 రూపీస్ వేసి కన్ఫర్మ్ చేస్తే చూడండి, నో ఓటీపీ రిక్వైర్డ్ ఫర్ ద ట్రాన్సాక్షన్ బిలో ద డైలీ క్యుములేటివ్ లిమిట్ 100 రూపీస్. ఒక రోజులో మనము 100 రూపీస్ అంతకంటే తక్కువ ట్రాన్సాక్షన్స్ చేయగలిగితే చేసుకున్నామంటే కనుక మనకు ఓటీపీ కూడా రాకోకుండా డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ వెళ్ళిపోతుంది. ఇలా మనం ఓటీపీ మేనేజ్మెంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ సెట్టింగ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ యోనో కృషి ఓన్లీ. యోనో కృషి అనేది గోల్డ్ లోన్ అనేది యోనో కృషి అనేది ఉంటుంది. ఆ యోనో కృషికి మాత్రమే ఈ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు లోకల్ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అన్ని రకాల లాంగ్వేజ్లు ఇక్కడ చూపిస్తుంది. హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళీ, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళ్, తెలుగు. మనము తెలుగు కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేస్తే నేను అంగీకరిస్తున్నాను అని వచ్చింది చూడండి. ఓకే చేసినామంటే ఇప్పుడు చూడండి హోమ్ పేజ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ యోనో కృషి ఉంది కదా, యోనో కృషి మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు తెలుగులో వచ్చిందనమాట. ఇక్కడ విషయం అనేది మొత్తం మనకు తెలుగులో వస్తుంది. అలా కాకుండా మీకు
ఇక్కడ చూడండి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లో వస్తుంది అనమాట. ఐ అగ్రీ అని కొడితే ఇప్పుడు హోమ్ పేజ్కి వెళ్ళి యోనో కృషి అనేది గోల్డ్ లోన్ అప్లై చేయడం అనమాట. కృషి గోల్డ్ లోను అంటే అగ్రి గోల్డ్ లోన్ అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో వచ్చింది. మనం ఏ లాంగ్వేజ్లో అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ లాంగ్వేజ్ అక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి రిక్వెస్ట్ సర్వీసెస్ సెట్టింగ్స్. ఈ లాంగ్వేజ్ అనేది లాంగ్వేజ్ సెట్టింగ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ యోనో కృషి వాళ్ళకి మాత్రమే ఆ ఒక్కదానికి ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ అనేది మనం చేసుకోవచ్చు. మేనేజ్ ప్రొఫైల్ అనేది ఇక్కడ పర్సనలైజేషన్ కింద మేనేజ్ ప్రొఫైల్ అనేది కదా. ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మన ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనము ఈ ఎడిట్స్ చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి ప్రొఫెషనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఇలా కార్ ఓనర్షిప్, 2 వీలర్ ఓనర్షిప్, ఇలా ఇవన్నీ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్ ప్రైమరీ అకౌంట్. మనము ట్రాన్సాక్షన్స్ జరిపే అకౌంట్స్, మన మొబైల్తో లింక్ అయిన అకౌంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి కదా. మనం ఏ అకౌంట్ నుంచి ప్రైమరీగా అకౌంట్స్ ట్రాన్స్ఫర్ ఫ్రీక్వెంట్గా చేయాలనుకుంటున్నాము అంటే మనం ఏ అకౌంట్లో మనకు అవైలబుల్ బ్యాలెన్స్ ఎక్కువ సార్లు అవైలబుల్ బ్యాలెన్స్ ఉంటుందో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని మనం కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ అకౌంట్ నుంచి డైలీ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే ఆ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తే యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ ప్రైమరీ అకౌంట్ ఫ్రమ్ ఓడి టు సేవింగ్ అకౌంట్ అని వచ్చింది చూడండి. మనము ఏ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే ఆ అకౌంట్ నెంబర్ మనం ప్రైమరీ అకౌంట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ అనేది మేనేజ్ యువర్ నోటిఫికేషన్, అకౌంట్ నోటిఫికేషన్, అలర్ట్స్ ఆఫర్స్. అకౌంట్ నోటిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసినామంటే అలర్ట్స్ ఆఫర్స్ రెండు మనకు నోటిఫికేషన్స్గా వస్తాయి. అలర్ట్స్ కావాలంటే అలర్ట్స్ ఒకటి, ఆఫర్స్ కావాలంటే ఆఫర్స్. ఇలా మనం అలర్ట్స్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా మనం అకౌంట్ నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ పేమెంట్స్, సెక్యూరిటీ, లాంగ్వేజ్, పర్సనలైజేషన్ ఇలా అన్ని రకాల ఆప్షన్స్ మన యోనో యాప్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం చూడగలిగాం కదా. ఇక్కడ ఎంపిన్ చేంజ్ చేసుకోవచ్చు, ఎంపిన్ రిమూవ్ చేసుకోవచ్చు, రీసెట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, రీసెట్ ప్రొఫైల్ పాస్వర్డ్, మేనేజ్ ట్రాన్సాక్షన్ రేట్స్, ఇలా అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ మనం చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.